హలో వైటీ ఫ్యామిలీ. ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. ఏంటక్కో ఏంటో తినేస్తున్నావు? ఏంటది మాకు చెప్పవా? అని మీరు కామెంట్ చేస్తారు కదా! సో, మీకు చెప్పడానికైతే మీ ముందుకొచ్చేసానండి. ఈరోజు మా డిన్నర్ అయితే చేపల పులుసుతో ఎండ్ అయిందండి. ఇంతకీ మీరేం డిన్నర్ చేశారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మాకైతే చేపల పులుసు చాలా ఇష్టం. మీలో ఎంతమందికి చేపల పులుసు ఇష్టమో దాన్ని కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంక ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాము. నేనైతే ఇక్కడ సముద్రం చేపనైతే తీసుకున్నానండి. సముద్రం చేపని చక్కగా దగ్గరికి ఎలా పులుసు పెట్టుకోవాలనేదైతే మీతో షేర్ చేస్తున్నాను. నేనైతే ఇక్కడ 4-5 ఆనియన్స్, 2 టమాటోస్ తీసుకున్నానండి. వాటిలనైతే బాగా పేస్ట్ లాగైతే చేసేసాను. మిక్సీ పట్టేసాను. ఇంకా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆ పేస్ట్ అంతటిని ఆయిల్‌లో వేసేసి కొంచెం కరివేపాకు కూడా ఏసి బాగా ఫ్రై చేస్తున్నానండి. ఎప్పుడైనా సరే చేపల పులుసనేది బాగా పలుచగుంటే బాగోదు కదా! అలా అని చెప్పి బాగా చిక్కగున్నా బాగోదు. ఒక మీడియంలో పెట్టుకుంటేనే బావుంటుంది కదా! సో, ఇక్కడ నేనైతే చాలా చిక్కగా కాకుండా, అలా పలచగా కాకుండా దగ్గరికి కొంచెం గ్రేవీలాగైతే పెడుతున్నాను. సో, ఇంకా ఇవన్నీ బాగా అయితే ఫ్రై అయిన తర్వాత అందులోకి కొంచెం ఉప్పు, పసుపును కూడా యాడ్ చేశానండి. ఎప్పుడైనా సరే మనం నాన్ వెజ్ ఐటెమ్ వండినప్పుడు సాల్ట్ కన్నా కల్లుప్పు వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. మా అమ్మమ్మ వాళ్ళు ఎప్పుడు వండినా సరే ఇలా కల్లుప్పునే వేస్తారు. సో, నేను కూడా కల్లుప్పు వేయడమే నేర్చుకున్నానండి. చూస్తున్నారు కదా! కలర్ అనేది బాగా చేంజ్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కారం అనేది పచ్చివాసన పోయిన తర్వాత మనము నీట్‌గా కట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలన్నిటిని ఈ గ్రేవీలో అయితే యాడ్ చేసుకోవాలండి. అవన్నీ బాగా ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత నేనైతే ఫిష్ మసాలా కూడా యాడ్ చేశానండి పౌడర్‌ని. అవన్నీ బాగా మళ్ళీ కలుపుకొని బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకొని, ముందుగా కడిగి పెట్టుకున్న ఫిష్ ముక్కలన్నిటిని గ్రేవీలో యాడ్ చేసుకొని, ఎక్కువ గట్టిగా కలిపితే ఫిష్ ముక్కలు ఎప్పుడైనా సరే విడిపోతాయి కదా! సో, అందుకని చెప్పి చిన్నగా అయితే కిందకి పైకి బాగా గ్రేవీ అంతా ఫిష్ ముక్కలకి అంటేలాగా అయితే కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా! ఏ విధంగా అయితే కలుపుతున్నానో ఆ విధంగా అయితే కలుపుకొని వాటర్‌నైతే యాడ్ చేసుకోవాలండి. ఇంకా లాస్ట్‌లో అయితే చింతపండు వాటర్‌ని కూడా యాడ్ చేసి బాగా మగ్గనివ్వాలి. చూసారు కదా ఫ్రెండ్స్, లాస్ట్‌లో అయితే నేనైతే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేశాను. పచ్చిమిర్చిని ఎప్పుడు స్టార్టింగ్‌లో కాకుండా ఎండింగ్‌లో యాడ్ చేస్తే బావుంటుంది. ఇంకా ఫైనల్‌గా అయితే మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి చేపల పులుసు ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా వేడి వేడి అన్నంలోకి అలా చేపల పులుసు ఏసుకొని తింటే టేస్ట్ అయితే బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.